బాలీవుడ్ స్టార్ సూర్య, పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం రెట్రో. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సూర్య తన హోమ్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. సమ్మర్ స్పెషల్గా థియేటర్లోకి తీసుకురానున్నారు. ప్రమోషన్స్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. కార్తిక్ సుబ్బరాజు మార్క్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రెట్రో సినిమా రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రెగ్యులర్గా మనం చూసే ట్రైలర్స్కి కాస్త భిన్నంగా 2.5 నిమిషాల నిడివితో ఈ వీడియోని కట్ చేశారు. ప్రధాన పాత్రలన్నింటినీ పరిచయం చేస్తూ వివిధ సన్నివేశాల్లో నటీనటుల హావభావాలను చూపిస్తూ కథ ఏంటనేది తెలియకుండా ఆడియన్స్కు అసలు అర్థం కాకుండా ఈ ట్రైలర్ని రూపొందించారు. సూర్య భిన్నమైన గెటప్స్, లుక్స్లో ఆకట్టుకున్నారు. పూజా హెగ్డే డీ గ్లామర్ లుక్లో కనిపించింది. వీరిద్దరి మధ్య ప్రేమ కథతో పాటుగా యాక్షన్ను ప్రధానంగా చూపించారు. గొడవలు, పంచాయతీలు, రక్తపాతాలు అన్నీ వదిలేస్తానని చెబుతున్న హీరో తనని బుద్ధుడిగా, తనొక రాక్షసుడిగా మార్చేసిందని చెబుతున్నారు. అయితే గొడవలు, రక్తం ఏదీ వదలడం లేదని, అందమైన అద్భుతమైన సంఘటనలు ఇకపై ఎన్నో చూస్తారని అంటున్నాడు. ట్రైలర్ని బట్టి సూర్య క్యారెక్టర్ ఆర్క్ మీదనే ఈ కథ నడిపిస్తుందనిపిస్తోంది. సూర్య ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ లాగా ఉంది. పూజతో నన్ను చాలా ఏడిపించావు అనే ఒక్క డైలాగ్ మాత్రమే చెప్పించారు. ప్రకాష్ రాజ్, జోజో జార్జ్, జయరామ్, నాజర్, కరుణాకరణ్, సుజిత్ శంకర్, జార్జ్ మరియన్ ఇలా చాలా మంది ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కనిపిస్తున్నారు. అందరి గెటప్స్, సెటప్స్ చాలా కొత్తగా ఉన్నాయి. సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్, ఎడిటింగ్ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓవరాల్గా కార్తిక్ సుబ్బరాజు సినిమాలను ఇష్టపడే వారికి, సూర్య ఫ్యాన్స్కి రెట్రో ట్రైలర్ చాలా బాగా నచ్చుతోంది. ఈ చిత్రాన్ని 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్య, జ్యోతిక నిర్మించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ విడుదల చేస్తారు. కంగువా వంటి భారీ డిజాస్టర్ తరువాత సూర్య నుంచి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.